హాయ్ అండి. మైసెల్ఫ్ అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. పురుషుల్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే చాలా మంది ఫేస్ చేస్తుంది స్పెర్మ్. వారిలో సరిపడంత స్పెర్మ్ అనేది వాళ్ళకి ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల వాళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి వాళ్ళకి కొన్ని ఆయుర్వేద మూలికలు మనకి హెర్బల్ షాప్స్లో దొరుకుతున్నాయి. సో మీరు న్యాచురల్గా దొరికే వాటితో మీ స్పెర్మ్ని మీరు పెంచుకోండి. అంతేకాదని ఆర్టిఫిషియల్గా మీరు తెచ్చుకోవాలని చూస్తే మీ ఆరోగ్య వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. సో మీకు స్పెర్మ్ కౌంట్ పెరగడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు మీకు చెప్తాను. మీరు అవి తెచ్చుకొని సేకరించి యూజ్ చేసుకోవచ్చు. వాటిలో అశ్వగంధ, శతావరి, సఫేద ముస్లి, కౌంచ బీజాలు. సో వీటిని మీరు ఉంటాయి కదా, హెర్బల్ షాప్స్ ఉంటాయి బయట. సో హెర్బల్ షాప్స్కి వెళ్ళి ఈ మూలికలన్నీ సేకరించి ఈ మూలికల్ని మీరు బాగా పొడిగా చేసేసుకొని ఈ పొడిని డైలీ గ్లాసు నాటు ఆవు పాలు ఉంటాయి కదండి. సో నాటు ఆవు పాలల్లో ఈ పొడిని డైలీ ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ వేసుకొని మీరు ఉదయం సాయంత్రం గనక తాగినట్లయితే మగవారిలో టెస్టోస్టిరాన్ అనే హార్మోను బాగా ఉత్పత్తి అవుతుంది. సో ఈ టెస్టోస్టిరాన్ అనే ఈ స్పెర్మ్ హార్మోన్ మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా మీలో మానసిక ఒత్తిడి అవన్నీ కూడా నేను చెప్పిన ఈ హెర్బల్స్ కనుక మీరు బయట తెచ్చుకొని సేకరించి వాడినట్టయితే మీకు ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కూడా క్యూర్ అవుతుంది. సో మగవారికి నేను చెప్పిన విధంగా ఈ మూలికలు సేకరించి వాడుకుంటే మీకు స్పెర్మ్ అనేది సరిపోయిన విధంగా ఆరోగ్యవంతమైన స్పెర్మ్ అనేది మీకు రిలీజ్ అవుతుంది. ఇంకొకటి, చాలామంది మగవారికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. వాటిలో ఏంటి అని అంటే కొంతమందికి వాళ్ళ అంగం దగ్గర చిన్న చిన్న కురుపులు రావడం, ఇచ్చింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి తామరలాగా. సో ఇలాంటివన్నీ మీకు ఎందుకు వస్తాయి అని అంటే మీరు ఏయైనా కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటే మీ బాడీలో ఇలాంటివి వస్తున్నాయి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క జెంట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే మీరు వెంటనే ఏ ఏరియాలో అయితే మీకు ఇలా వస్తున్నాయో సో మీరు అక్కడ మీరు గోరువెచ్చని నీటితో డైలీ క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు కొంతమంది పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ హెర్పిస్ గనేరియా అంటే హెచ్ఐవి కాకుండా ఇవి కూడా హెచ్ఐవి లాంటివే, హెర్పిస్ గనేరియా అనే ఇలాంటి డిసీజెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి కొంతమందికి అయితేనేమో నోట్లో కురుపులు గుల్లలుగా వస్తున్నాయి, కొంతమందికి అయితేనేమో సో మీ ప్రైవేట్ పార్ట్స్లో వస్తున్నాయి. సో అలాంటప్పుడు మీరు వాటిని కనుక మాకు పైకి కనిపించట్లేదు కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేశారు అని అంటే మీ ఆరోగ్య వ్యవస్థ టోటల్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ వైరస్ ఏదైతే అటాక్ అయిందో ఆ వైరస్ని చంపే మంచి మంచి ఆయుర్వేద మూలికలు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, సో ఇవి కూడా వాటికి పనిచేస్తాయి. సో మీరు ఆ మూలికల్ని సేకరించి ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోండి. సో మీకు ఏదైనా మీకు ఆ ప్రైవేట్ పార్ట్స్లో ఏదైనా ఇచ్చింగ్ కానీ, దురదలు, మంటలు, పుండ్లు, ర్యాషెస్ ఇలాంటివి వస్తే కనుక స్క్రోల్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. మీకు 24 hours ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీకు కొరియర్లో పంపిస్తాము. ఈ సమస్య బాధపడే వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.